ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లకు, కెమెరామెన్లకు, టెక్నీషియన్లకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతదేశంలోనే 7వ ప్లేస్ మెజార్టీ, రికార్డ్ మెజార్టీ అనుకున్నదాం మేము 6 లక్షలు క్రాస్ చేస్తున్నాం అనుకున్న దానికి దగ్గర వచ్చిన సందర్భంలో వారిని గెలిపించిన ప్రజలకు, ముఖ్యంగా మా ఎంపీ గారికి శుభాకాంక్షలు. ఇంతకంటే ఇంత మెజార్టీ రావడం నల్గొండ జిల్లా చరిత్రలో 2వసారి రావినారాయణ రెడ్డి తర్వాత. అంటే అప్పుడు ఓట్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా ఈరోజు దాంతోపాటు ఇంకా స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, వెంకయ్య నాయక్ గారు, అందరు మా నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఈరోజు శాసనసభ్యుడు సాగర్ జయవీర్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు మన మిర్యాలగూడ బైపాస్ రోడ్ 4 స్పాట్లలో ఎన్ని యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతున్నాం దానికి సాక్ష్యం పత్రికా విలేకరులే మీరే కవర్ చేస్తున్నారు. దాన్ని ఈరోజు దాదాపు 147 కోట్లు 4 ఫ్లైఓవర్లకు, ఇంకొక 30 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్, రెండు ప్లేసులు అవసరం పడుతుంది, 3 ఎకరాలు. దానికి దాదాపు 180 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుకున్నాం. దాని స్థానిక ఎమ్మెల్యే గారు, నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీ గారు గత 3 మాసాలుగా మాతో ప్లాన్ చేసుకుంటూ ఎట్లా దీన్ని త్వరగా టేకప్ చేయాలి మీరని చెప్పి రెగ్యులర్గా నాతో సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టుకొని దాన్ని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఈ రోడ్ క్రాస్ చేసేవారు కానీ ఈ నందిపాటి జంక్షన్ నుంచి వై జంక్షన్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసు వారికి కూడా, ఎందుకంటే వర్క్ నడిచేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి పోలీస్ ఫోర్సు ఆ కంపెనీ తరఫున కూడా సెక్యూరిటీ పెట్టిస్తాం, నైట్ టైం యాక్సిడెంట్ కాకుండా. దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని జిఎంఆర్ అనే కంపెనీ ఉండే, నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయినప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడే బాగా కొట్లాడినా. 2 రాష్ట్రాలు అయినాయి, ట్రాఫిక్ పెరిగింది అంటే అప్పుడు జిఎంఆర్ కోర్టుకు పోయి 3 సార్లు స్టే తీసుకొస్తే, నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరొకసారి నేను 3 సార్లు ప్రత్యేకంగా వారితో మీటింగ్ పెట్టి జిఎంఆర్ క్లెయిమ్ చేసే విధంగా 1600 కోట్లకి ఏదో క్లెయిమ్ అంటే 1350 కోట్లు కట్టించి క్లోజ్ చేసి ఇప్పుడు ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేస్తున్నాయి. ఈ నెల 24 తారీఖు టోల్ రోడ్ టెండర్ ఉన్నది. అది మన డిపిఆర్ తయారు చేసడానికి కన్సల్టెంట్ కంపెనీ ఈ టెండర్ 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నవంబర్ మొదటి వారం కానీ 2వ వారంలో 2000 కోట్లతోని 6 లేన్గా చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి దాన్ని సాధించడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం, నల్గొండ జిల్లాని నాగార్జున ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పూర్తి చేసిన ప్రాజెక్టు మళ్ళా మొదటిసారి లైనింగే కాదు, స్ట్రక్చర్లు ఖరాబ్ అయితే 2వసారి చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో దాన్ని లైనింగ్ అన్నీ కూడా చేయడం మీ అందరికీ తెలుసు. దానికి సమాంతరంగా 5 లక్షలు 4.5 లక్షల ఎకరం పెద్దగూరం మండలం మొదలుపెట్టుకొని దేవరకొండ కింద గుర్రంపూడి నుంచి అటు నల్గొండ కాన్స్టిట్యున్సీ నకరికల్ లాంటి భవనం వరకు గ్రావిటీతోని 22 పంటలకు సాగర్ కాలువ కింద ఇట్లా పారుగంత ద్వారా పారించుకొని వ్యవసాయం చేస్తున్నాం. మా ఏఎంఆర్పి కింద 3 లక్షలకు ఓన్లీ చెరువులు నింపుకుంటాం మేము. చెరువులతోని గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కాలువలతో నీళ్ళు రావు అని ఆ రోజు ఇదే గ్రహించి నేను ఎప్పటికైనా పోయినసారి చూసినాం, కృష్ణాల పైన వర్షాలు లేకపోతే, శ్రీశైలం ఎండిపోతే, సాగర్లో లేకపోతే మొత్తం మా ఏఎంఆర్పి ఆయకట్ మొత్తం 3 లక్షల ఎకరాలు క్రాప్ హాల్ట్ అయింది. ఇది గ్రహించి 2005లో నేను కొట్లాడి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా మేము కొట్లాడి సాధించుకున్న సొరంగం ఈ దుర్మార్గుడు తెలంగాణ వచ్చిన తర్వాత 3000 కోట్లు ఇచ్చి అయిపోయేదాన్ని పూర్తి చేసుకొని కూర్చుంటా అది ఇదని మాట్లాడి పక్కన పెడితే, ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు సాగర్తో పాటు ఇది ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 75% జిల్లా కవర్ అవుతుందని చెప్తే వెంటనే ఎన్ని వేల కోట్లైనా అదనంగా ఇస్తానని చెప్పడం, ఎల్లుండి క్యాబినెట్లో దానికి అదనంగా అయ్యే మీరు చెప్పినట్టే కోర్టులో హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని మేము కోర్టుకు పోలేదు, వాళ్ళే కోర్టుకు పోయింది కాబట్టి దాని మీద మేము కామెంట్ చేయలేం.
అది చట్టం తన పని తాను చేసుకో. నేను చెప్పుడు వేరు, ఈరోజు జడ్జిమెంట్ మీద కామెంట్ చేయకూడదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, నాకు ఉదయంకి వెళ్ళి 1 నిమిషం టైం లేదు. ఉదయం 4 గంటలకు లేచినా 6 గంటలకు రెడీ అయినా అప్పటికెళ్ళి తిరుగుతాను. అవునండి, ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ తోని అంటే దాంట్లో న్యాయం ఏందో తెలిసిపోయింది కదా. ఈ రోజు కోర్టు ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే, ఎంపీ గారు చెప్తున్నా ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే అని కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ రోజు ప్రజలకు స్పష్టమైపోయింది. అని కాదు నేను చెప్పినా, ఎంపీ గారు చెప్పినా ఒకటే. నాన్నోడి వచ్చింది ఎంపీ గారు, మేము అందరూ ఒకటే. మాది కొన్ని వాళ్ళగా గౌరవాలు పాటించాలి మేము అన్ని వాళ్ళగా ఉన్నది. కోర్టు వాళ్ళు పోయిండు, కోర్టు జడ్జి చెప్పినట. నేను మంత్రి నేను ఆదేశాలు జారీ చేయలేదు. పర్మిషన్ లేనప్పుడు సామాన్యులైనా ఎంత పెద్దోళ్ళైనా ఒకటే అని చెప్పి ఒక మీటింగ్లో చెప్పినా, ఆ తర్వాత మర్చిపోయినా. నాకు రీజనల్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్డు, ఇంకా గ్రామాలలో డబల్ రోడ్లు ఏ విధంగా మారవాలని ఆ పని మీద ఉన్నా. ఆ పనితో పాటు నిత్యం తెలంగాణ నల్గొండ జిల్లాకి కార్యకర్తలు వస్తే చిన్న చిన్న పనుల కోసం దాని మీద బిజీ ఉన్నా. ఉదయంకి మధ్యాహ్నంకి వెళ్ళి మీరు జడ్జిమెంట్ వచ్చినట్టు ఎవరో చెప్పింది, కానీ దాని మీద 1 నిమిషం నేను ఫోన్ మాట్లాడతా, ఫోనే లేదు నా దగ్గర. అందుకనే మా ఎంపీ గారు చెప్పింది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. వాళ్ళే కోర్టుకు పోయాను, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని నాకు కూడా ఇప్పుడు ఎంపీ గారు లోపల టీ తాగుతో చెప్పాను. మంత్రి గారు ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది, తప్పు వీళ్ళది ఇది అంటే వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళే కోర్టుకు పోయారు. దానికి మంత్రి గారి ఆరోపణలు నిజమని తెలుసుకుంటే ఈ రోజు కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. నేను చెప్పి ఇగో నువ్వు అది కాదు, నువ్వు మిర్యాలు కూడా అలా ఇల్లు కట్టు, నువ్వు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.